పేద కుటుంబం నుంచి వచ్చిన పసునూరి దయాకర్కు వరంగల్ ప్రజలు పట్టం కట్టడం రాజకీయ విలువలను కాపాడడమని, ఇది యావత్ రాష్ట్ర ప్రజల విజయమని భువనగిరి పార్లమెంటు సభ్యుడు బూర నరసయ్య గౌడ్ అన్నారు. మంగళవారం నాడు స్థానిక టీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వరంగల్ ఎంపీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ ఘన విజయం సాధించడం పట్ల మంగళవారం టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఎంపీ బూర నరసయ్య గౌడ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్ రెడ్డితో పాటు పార్టీ శ్రేణులు మిఠాయిలు పంచుకొని బాణాసంచాలను కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో నరసయ్య గౌడ్ మాట్లాడుతూ, వరంగల్ విజయం సీఎం కేసీఆర్ తీసుకుంటున్న ప్రభుత్వ పథకాలకు, పాలనకు ప్రజల మద్దతు ఉన్నదనే విషయం వెల్లడైందన్నారు. ప్రతిపక్షాలపై ప్రజలు పూర్తిగా నమ్మకం కోల్పోయారని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుని ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడిగే పార్టీలకు గుణపాఠం తప్పదనే విషయాన్ని ఇప్పటికైనా ఆయా పార్టీలు అర్థం చేసుకోవాలన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు టీఆర్ఎస్ పార్టీపై ప్రజలు మరొకసారి తమ యొక్క భరోసాను తెలపడం జరిగింది. అనుకోని విధంగా కని విని ఎరగని మెజార్టీతోని ఉద్యమకారుడైన టీఆర్ఎస్ కార్యకర్త, సాధారణ వ్యక్తి, అతి బీద కుటుంబం నుంచి వచ్చినటువంటి ఒక పసునూరి దయాకర్కి ఈరోజు అత్యధిక మెజార్టీ ఇచ్చి ప్రజలు 2014లో ఇచ్చినటువంటి తీర్పును మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, టీఆర్ఎస్ పార్టీ యొక్క పనితీరు మరొకసారి బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో ఆమోదించిందని పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వ పథకాలే టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాయని, డబ్బుకు లొంగకుండా ఒక సామాన్య వ్యక్తిని గెలిపించిన ఘనత వరంగల్ ప్రజలకు దక్కుతుందని, ఈ విజయం ప్రజాస్వామ్య రాజకీయ విలువలను మరింత పెంపొందిస్తుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు ఫరీదుద్దీన్, బక్క పిచ్చయ్య, మాల శరణ్యారెడ్డి, మైనం శ్రీనివాస్ రెడ్డి, చింత శివరామకృష్ణ, టీఆర్ఎస్వి నాయకులు బొమ్మెరబోయిన నాగార్జున, పేదగోని వెంకన్న తదితరులు పాల్గొన్నారు. పోలీసు